బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలతో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈ దాడులు చేపట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, అత్యంత స్నేహితులు ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలతో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈ దాడులు చేపట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, అత్యంత సన్నిహితులు ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు తెలంగాణలో మరోసారి ఏసీబీ దాడుల సంచలనంగా మారాయి. అయితే అక్రమాస్తుల కేసుల్లో వరుస సోదాలు కొనసాగిస్తున్నటువంటి అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరు మల్లారెడ్డి నివాసాలపై దృష్టి సారించారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతుండగా భారీ ఆస్తుల వివరాలు బయటపడుతున్నాయని సమాచారం కలకలం రేపుతుంది. ఇటు హైదరాబాద్ లోని మచ్చబొల్లారంతో పాటు నిజామాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం 10 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మల్లారెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు కేసులు నమోదు చేసిన అధికారులు ఆయన బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కీలక దస్తావేజులతో పాటు భూములు, రికార్డులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి పలు పత్రాలు, పెట్టుబడుల వివరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాథమికంగా కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే నేటి ఉదయం నుంచి దీనికి సంబంధించి ఏదైతే తనిఖీల నేపథ్యంలో ఇటు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి పలు ఫిర్యాదులు కూడా రావడంతో వీరి కదలికలతో పాటు ఈయన ఆదాయానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని ఈఎస్ కార్యాలయంతో పాటు శ్రీనగర్ లోని నివాసం తో పాటు అద్దె ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా జనగామతో పాటు హైదరాబాద్ లోని నివాసంలో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే వరకు అధికారులు అయితే ఎంత మేర నగదుతో పాటు ఇతర వస్తువులకు సంబంధించి కూడా వివరాలు వెల్లడించలేదు. ఇంకా సోదాలు కూడా కొనసాగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మల్లారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నిషేధిత మత్తు పదార్థాల కళ్ళు తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీలకు ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రతి నెల ఇటు మద్యం మాఫియా, తయారీ మాఫియా నుంచి కూడా లక్షల్లో మామూలు వసూలు చేస్తూ దాంతో పాటు మద్యం సిండికేట్ మాఫియా నుంచి కూడా భారీగా నజరానాలు కూడా స్వీకరిస్తున్నారని చెప్పేసి సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో కూడా సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎంత మేర ఆస్తులు బయటపడతాయనేటువంటి ఇంకా అంచనాకు రాలేదు. ఇప్పటికీ మన సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి సోదరుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అని అధికార పార్టీకి సంబంధించి ఉన్నటువంటి నాయకునిగా చెలామణి అవుతూ అయితే గతంలో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించింది ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య విధి నిర్వహణలో చనిపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై కూడా ఎక్సైజ్ సిబ్బంది నిరసనకు దిగినటువంటి నేపథ్యంలో దాన్ని ఎక్సైజ్ కమిషనర్ తో పాటు ప్రభుత్వం కూడా సీరియస్ గా పరిగణించి కానిస్టేబుళ్లతో పాటు హెడ్ కానిస్టేబుళ్లను మూకుమ్మడిగా ఇతర జిల్లాలకు బదిలీ చేయడంలో ఇతను కొంత చేతివాటం ప్రదర్శించారని చెప్పేసి ఇటు కావాలని చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లతో పాటు నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా మామూలుకు సంబంధించిన లంచాల చిట్టాను కూడా ఎక్సైజ్ కమిషనర్ తో పాటు ఏసీబీ అధికారులకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదుతో పాటు ఆధారాలు కూడా సమర్పించారని చెప్పేసి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. మరి వీటికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో పక్కా సమాచారంతోనే ఏసీబీ అధికారులు కూడా 10 బృందాలుగా ఏర్పడి 10 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్
నివాసంలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బంధువుల సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వారి సోదాల అనంతరం వెల్లడించేటువంటి అవకాశం ఉంది శ్రావణి. రైట్, థ్యాంక్ యూ నరేష్.